ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ గ్రంథములో నుంచి ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు సర్వమానవాళి జీవితాలను ఆలోచిస్తుంటే ఈ ఆరిన నేల మీద భూమండలం పైన ఎంతో మంది ప్రజలు నివసిస్తూ వారి వారి జీవన విధానాన్ని కొనసాగిస్తూ మనకు కనిపిస్తున్నారు. ప్రతి వాళ్ళకి నిజంగా ఒక్కొక్క స్వేచ్ఛ, ప్రతి వారికి ఒక్కొక్క ఆలోచనలు ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. ప్రతి వాళ్ళకి నీ స్వేచ్ఛ నీకుంది, నా స్వేచ్ఛ నాకుంది, నీ ఆలోచన నీ తలంపులు నీకున్నాయి, నా తలంపులు నాకున్నాయి. ఇవన్నీ భూమి మీద మనం అందరినీ గమనిస్తున్నాం, అందరినీ చూస్తున్నాం. అలా చూస్తున్నప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అసలు భూమి మీద ఎంతమంది, ఇంచుమించు 800 కోట్ల మంది అంటున్నారు నేటి జనాభా. ఈ 800 కోట్ల మందిలో రకరకాలైన జనాలు మనకు కనిపిస్తారు. రకరకాలైన తలంపులతో, రకరకాలైన మనస్తత్వాలతో, రకరకాలైన ఆలోచనలతో బ్రతుకుతూ మనకు కనిపిస్తున్నారు. ఇంకపోతే భూమి మీద అనేక మంది వచ్చారు వెళ్ళిపోయారు, వచ్చారు వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళు కొందరు సాధించి వెళ్ళిపోయారు, కొందరు అలాగే వెళ్ళిపోయారు. అలా సాధించిన వెళ్ళిపోయిన వారిలో చాలామంది కనిపిస్తున్నారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పౌరుడు కనిపిస్తున్నాడు మనకి. ఒక్కొక్క దేశములో, ఒక్కొక్క గ్రామములో, ఒక్కొక్క పట్టణములో మనకు ఒక్కొక్కరు ఖచ్చితంగా కనిపిస్తున్నారు. ప్రియులారా, సాధించి వెళ్ళిపోయిన వాళ్ళు, గుర్తింపు తెచ్చుకొని వెళ్ళిపోయిన వాళ్ళు, గుర్తింపును స్థాపించి వెళ్ళిపోయిన వాళ్ళు అనేక మంది ఆయా పట్టణాలలో, ఆయా ఊర్లలో, ఆయా రాష్ట్రాలలో కనిపిస్తున్నారు. ఒక మహారాష్ట్రను గురించి ఆలోచిస్తే, మహారాష్ట్రలో ఎంతోమంది విప్లవకారులు పుట్టారు, విప్లవాన్ని స్థాపించి కొంతవరకు స్థాపించి వెళ్ళిపోయారు. అలాగే ఎన్నో దేశాలలో, ఒక ఆంధ్రలో, ఒక తెలంగాణలో, ఒక కర్ణాటక, ఒక మహారాష్ట్ర, ఒక యూపీ, బీహారు, లేకపోతే ప్రపంచ స్థాయిలో మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విప్లవకారుడు పుట్టాడు. ఒక్కొక్క విప్లవకారుడు పుట్టాడు. ఇంగ్లాండ్లో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, జర్మనీలో, జపానీలో, ఏమండి, గ్రీకు దేశములో కానివ్వండి, ఎన్నో దేశాలలో విప్లవకారులు పుట్టారు, విప్లవాన్ని స్థాపించారు. వాళ్ళు వెళ్ళిపోగానే వారు స్థాపించిన విప్లవము ఆరిపోయింది, చల్లారిపోయింది. మీరు బాగా ఆలోచించాలి ఈ మాటల్ని. వాళ్ళు స్థాపించిన సామ్రాజ్యాలు వాళ్ళు ఉన్నంత కాలము చాలా బలముగా కొనసాగాయి. బలముగా కొనసాగి కొన్ని రోజులకి చల్లారిపోయాయి. సపోజుగా మన భారతదేశంలో ముంబై ప్రాంతం అనేది ఒకటి ఉంది. ఓకే, మనందరికీ తెలుసు, సుపరిచితుడు బాలాసాహెబ్ ఠాకరే. ఈయన స్థాపించిన సామ్రాజ్యము మహారాష్ట్రలో ఆయన బ్రతికున్నంత కాలము తిరుగు లేకుండా సాగింది. తిరుగు లేకుండా సాగింది. ఆయన మాటే ఒక శాసనం, ఆయన మాటే ఒక చట్టం. అలా తిరుగులేని సామ్రాజ్యాన్ని స్థాపించి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ఆయన మరణించగానే ఆయన స్థాపించిన సామ్రాజ్యము మెల్లమెల్లగా ఏమైపోయిందంటే, ఏమండి, మెల్లమెల్లగా నీటి మీద రాతలాగా మెల్లమెల్లగా తుడుచుకొని పోతుంది. ఇలాగా ఒక ఎగ్జాంపుల్ని మనం ఆలోచించాం. ఇలా ఎన్నో ఎగ్జాంపుల్. ఒక ఛత్రపతి శివాజీ ఉన్నాడు. ఆయన స్థాపించిన సామ్రాజ్యం ఆయన ఉన్నంతకాలం చాలా బలముగా కొనసాగింది. ఆయన మరణించగానే మెల్లమెల్లగా అది కూడా అంతమైపోయే అవకాశం వచ్చింది. ఇలా భూమి మీద ఎంతోమంది
విప్లవకారులు పుట్టారు. వాళ్ళు ఉన్నంత కాలము వాళ్ళ విప్లవము వర్ధిల్లింది, వాళ్ళ విప్లవము బాగా కొనసాగింది. అనేక మందిని కూడబెట్టుకున్నారు, అనేక రాజ్యాలను జయించారు. అలా వాళ్ళు ఉన్నంత కాలము వాళ్ళ సామ్రాజ్యము చలామణిలో ఉన్నది, కొనసాగింది. వాళ్ళు మరణించగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా కొందరు పుట్టారు భూమి మీద, ఇంకా కొందరు పుట్టారు. వాళ్ళు పుట్టిన వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే యుద్ధాలు చేయలేదు. జనాలలో వాళ్ళు ఒక మతాన్ని వాళ్ళ గురించి వాళ్ళు స్థాపించుకున్నారు. ఒక బౌద్ధున్నాడు, ఓకే, ఆయన యుద్ధాలు ఏం చేయలేదు ప్రియులారా, యుద్ధాలు చేయలేదు. కానీ ఆయన ఒక ఆధ్యాత్మికమైన మాటల్ని సమాజంలోకి చెప్పటానికి ప్రయత్నం చేశాడు. ఆధ్యాత్మికమైన మాటల్ని చెప్పటానికి, మంచి స్లోగన్లను, మంచి మంచి వాక్యాలను ఆయన చెప్పటానికి ప్రయత్నం చేశాడు. అలా చెప్పుకుంటూ తన జీవితాన్ని జనాల కోసం అంకితం చేశాడు. ఈరోజు బౌద్ధ మతం అనేది కొంతవరకు కొనసాగుతుంది ప్రపంచంలో, అన్ని దేశాలలో కాదు, కొన్ని దేశాలలో. అలాగే సిక్కు అనేది మన భారతదేశంలో ఉంది. సిక్కు మతం ఏంటి? సిక్కు మతం మన భారతదేశంలో మాత్రమే ఉంది, ఎక్కడ స్ప్రెడ్ కాలేదు. అది ఇక్కడే ఉంది. కానీ విపరీతమైన జనాలు వాళ్ళ జనాలని వాళ్ళు మతాన్ని ప్రోత్సహించుకుంటూ వారి నమ్ముకున్న ఆ దేవుడిని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఈ ముస్లింలు కూడా చాలా కంట్రీస్ ఈరోజు చాలామంది వరకు అభివృద్ధిలోకి వచ్చారు, డెవలప్ అవుతున్నారు. చాలామంది హిందువులు కూడా అన్ని దేశాలలో లేరు, కానీ మన భారతదేశంలో ఉన్నారు. తర్వాత శ్రీలంకలో ఉన్నారు. ఇంకా కొన్ని దేశాలలో కొందరే కనిపిస్తున్నారు మనకి, కొందరే, ఎక్కువ కూడా కాదు. కానీ ఎక్కువగా పేరు తెచ్చుకున్నది, ఎక్కువగా అనేక దేశాలలో స్ప్రెడ్ అయినది, ఎక్కువగా అనేక మంది గుండెల్లో గూడు కట్టుకున్నది ఎవరు అంటే యేసువారు అని చెప్పాలి. ప్రపంచ రికార్డులో కానివ్వండి, ప్రపంచ లెక్కల్లో కానివ్వండి, ఏ మతాలలో ఎవరు ఎక్కువ ఉన్నారని మనం ఆలోచిస్తే క్రైస్తవులు అని చెప్పాలి. ఇంతకీ అందరూ మతాలు స్థాపించటానికి వచ్చారు, కానీ యేసువారు మతాన్ని స్థాపించటానికి రాలేదు ప్రియులారా. మీరు బాగా ఆలోచించుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవులు అనేది ఒక మతం, క్రైస్తవము అనేది ఒక మతము అనుకుంటున్నారు ప్రియులారా. మతం కాదది. ఏంటి? మతానికి అర్థం తెలియని వాడు మాట్లాడుతున్న మాటలు అవి. మతానికి అర్థం తెలియని వాడు మాట్లాడుతున్న మాటలు. అసలు యేసుక్రీస్తు వారు మతాన్ని స్థాపించటానికి రాలేదు. అసలు యేసుక్రీస్తు వారు మతాన్ని స్థాపించటానికి వచ్చి ఉంటే అసలు యేసుక్రీస్తు ఏ మతస్థుడు? యూదా మతస్థుడు, యూదా గోత్రములో పుట్టినవాడు. యూదా గోత్రాన్ని పుట్టినవాడు యూదా గోత్రాన్ని ఎక్కడ హైలైట్ చేయలేదు. ఆయన ఎక్కడ హైలైట్ చేయలేదు, ఎక్కడ విస్తరింప చేయలేదు. అలా ఒకవేళ యేసువారు యూదా మతములో పుట్టి యూదా మతాన్ని స్థాపించటానికి వచ్చి ఉంటే ఈ ప్రపంచంలో యూదులే ఎక్కువ ఉండేవాళ్ళు. కానీ ఆయన యూదా మతాన్ని స్థాపించటానికి రాలేదు. మతాన్ని స్థాపించటానికి యేసుక్రీస్తు వారు రాలేదు, మార్గాన్ని స్థాపించటానికి వచ్చాడు. మార్గాన్ని స్థాపించటానికి వచ్చాడు, మతాన్ని కాదు. బాగా ఆలోచించుకోవాలి. బైబుల్ ఒక మత పుస్తకము కానే కాదు, అందరికీ సంబంధించిన పుస్తకం. అంత ఇన్ఫర్మేషన్ ఉంది బైబుల్లో, అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక కులానికో అంకితం అయిపోయింది కాదు బైబుల్. చాలామంది పనికి రాని వాళ్ళు, చాలామంది జ్ఞానము లేని వారు, అజ్ఞానులు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇది ఒక మత పుస్తకం అంటున్నారు. మత పుస్తకం కాదు. మత పుస్తకం అంటే ఒక వర్గాన్ని గురించి బోధిస్తుంది, అదే వర్గం గురించి మాట్లాడుతుంది. కానీ బైబుల్లో ఎన్ని మాటలు ఉన్నాయి తెలుసా? బైబుల్లో ఏమి లేదు తెలుసా? అంత ఉంది ప్రియులారా. సైన్స్ గురించి ఉంది,
మ్యాథమెటిక్స్ గురించి ఉంది, లెక్కల గురించి ఉంది, శాస్త్రం గురించి ఉంది, విశ్వం గురించి ఉంది, మానవ శాస్త్రం, జంతు శాస్త్రం, ఖగోళ శాస్త్రం, జియాలజీ శాస్త్రం, ఎన్నో శాస్త్రాలు బైబిల్ నుంచే పుట్టుకొచ్చాయని మనము ముందుగా నమ్మాలి. బైబిల్ నుంటే పుట్టుకొచ్చాయి. బైబిలే ప్రపంచ శాస్త్రాలకి పుట్టినిల్లు. బైబిలే అన్ని శాస్త్రాలకి పుట్టినిల్లు. అన్ని శాస్త్రాలు బైబిలులో నుంచే వచ్చాయి అని మనము బలముగా నమ్మాలి. జీవశాస్త్రం, మానవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఖగోళ శాస్త్రం, నీటి శాస్త్రం, ఆవిరి శాస్త్రం, ఎన్ని శాస్త్రాలైతే మన కళ్ళు ముందు కనిపిస్తున్నాయో, ఎన్ని శాస్త్రాలైతే ఈరోజు శాస్త్రవేత్తలని పేరు ప్రాఖ్యాతులు కలిగి ఈరోజు చలామణవుతున్నారో, ఈ శాస్త్రాలన్నిటికీ పుట్టినిల్లు బైబిల్ ప్రియులారా. ఈ శాస్త్రాలన్నిటికీ పుట్టినిల్లు బైబిలు. అలా శాస్త్రాలు చెప్పినా, మెడికల్ చెప్పినా, వైద్యం చెప్పినా, ఎన్నో మాటలు చెప్పిన బైబిలు అది మతం ఎలా అవుతుంది? మతం కాదు ప్రియులారా. ఎంతో మంది వచ్చి వాళ్ళ మతాన్ని స్థాపించుకొని వెళ్ళిపోయారు. కానీ ఎంతో మంది వచ్చి వాళ్ళ మతాన్ని ప్రోత్సహించుకొని వెళ్ళిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు మతాన్ని స్థాపించటానికి రాలేదు, మార్గాన్ని స్థాపించటానికి వచ్చాడు. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు ఒక ముస్లిం మతములో కానీ, సిక్కు మతములో కానీ, జైన్ మతములో కానీ, బుద్ధ మతములో కానీ, ఏ మతాలలో కూడా నేనే మార్గము, నేనే మార్గదర్శి అన్నట్లుగా ఏ మతాన్ని స్థాపించిన వాడు చెప్పలేదు. ఏ మతాన్ని స్థాపించిన వాళ్ళు చెప్పలేదు మా మతమే మార్గము, మా మతమే అన్ని అని ఏ మతస్థుడు చెప్పని మాట యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. ఎవరూ చెప్పలేని మాట. ఎంత బరువైన మాట, ఎంత బలమైన మాట. ఆ మాట ప్రతి వాని గుండెల్లో గూడు కట్టుకొని ఈరోజు ప్రపంచ అత్యధిక జనాభా క్రైస్తవులు అంటే అది మతం కాదు అని, అది మార్గము అని మనం అర్థం చేసుకోవాలి. అది మార్గం, మతం కాదు. మతాన్ని అంటగట్టారు, మతం అనే పేరుతో దీన్ని ఒక ముద్ర వేశారు. బుద్ధి జ్ఞానము లేనివాడు మాట్లాడుతున్న మాట, బుద్ధి జ్ఞానము లేనివాడు చలామణవుతున్న మాట ఇది. అసలు బైబుల్ అంటే మత పుస్తకం కాదు, క్రీస్తు స్థాపించిన సామ్రాజ్యం, క్రీస్తు స్థాపించిన విప్లవము. అది మతం కాదు, ఒక మార్గం. స్వర్గానికి పరలోకానికి నడిపించే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అందరూ రావాలి. అందరి కోసం ఆయన ఏం చేశాడో తెలుసా? అందరి కోసం, యూదుల కోసం మాత్రమే కాదు, ఇశ్రాయేలు కోసం మాత్రమే కాదు, అందరి కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడంట. అందరి కోసం ఆయన రక్తాన్ని చిందించాడంట. అందరి కోసం, యూదులకు మాత్రమే కాదు. యూదా మతాన్ని స్థాపించి యూదా మతాన్ని గొప్ప చెయ్యాలని కాదు, యూదా మతం గురించి అసలు ఎక్కడ మాట్లాడలేదు ఆయన. ఎందుకు మాట్లాడలేదంటే యూదులనైనా, ఇశ్రాయేలునైనా, అన్యులనైనా అందరినీ ఐక్యత పరచటానికి వచ్చాడు ఆయన. ఐక్యత పరచటానికి వచ్చాడు. అలాంటి మహనీయుడు ఒక మతం గురించి, ఒక యూదా మతం గురించి ఎందుకు మాట్లాడతాడు? అందులోనే పుట్టాడు, అందులోనే పెరిగాడు, వాళ్ళతో కలిశాడు, వాళ్ళతో తిరిగాడు. కానీ వారి మతాన్ని గురించి, ఆయన మతం యూదా మతాన్ని గురించి ఎక్కడ హైలైట్ చేయలేదు. ఎందుకంటే ఆయనకి కావలసింది యూదులొక్కరే కాదు, ఆయనకి కావలసింది ఇశ్రాయేల్ ఒక్కరే కాదు, ఆయనకి కావలసింది ప్రపంచ దేశాల జనాభా ఆయనకి కావాలి. ప్రపంచ దేశాల జనాభా ఆయనకు కావాలి. అందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన. అందరి కోసం ప్రాణం పెట్టాడు. ఒక మంచి మాట చదువుకుందాం బైబిల్లో. ఎంత అద్భుతమైన మాట, ఎంత ఆశ్చర్యాన్ని కలిగించే మాట. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం ఒక మంచి మాటని బైబిల్లో ఆశ్చర్యాన్ని కలిగించే మాట చదువుకుందాం. 26వ అధ్యాయము 27వ వచనం, 26, 27 వచనం ఏమని వ్రాయబడింది?
26వ అధ్యాయం 27వ వచనం. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి ఏమన్నది అక్కడ, ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? యూదా మతస్థులతో మాట్లాడుతున్నాడు, యూదులతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? శిష్యులు ఇంతకెవరు? ఇశ్రాయేలీలు. శిష్యులు ఎవరింతకి? ఇశ్రాయేలీల గురించి యూదుల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అనేకులున్నారు ఇందులో. ముస్లింలున్నారు, సిక్కులున్నారు, బౌద్ధులున్నారు, ఏమండి, రకరకాలైన మనుషులు, హేతువాదులున్నారు, నాస్తికులున్నారు, అందరూ ఉన్నారు. అనేకుల గురించి చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఆయన అనేకుల గురించి రక్తాన్ని చిందించాడంట. రక్తాన్ని చిందించి మార్గాన్ని స్థాపించాడు, మతాన్ని కాదు. ఈరోజు మతాన్ని స్థాపించిన వాళ్ళ మతస్థులు ఎక్కడున్నారో తెలుసా? అక్కక్కడ కనిపిస్తున్నారు. మతం కాబట్టి కొన్ని రోజులకి కనుమరుగైపోతుంది, కానీ మార్గం ఎప్పుడు కనుమరుగవ్వదు తెలుసా? యేసుక్రీస్తు వారు స్థాపించింది మతం కాదు. నేను క్రైస్తవ మతస్థుడండి అనంటే అది రాంగు. నేను క్రైస్తవ మతంలో ఉన్నానంటే అది రాంగు. క్రైస్తవం అనేది ఒక మతం కాదు, ఒక బ్రాండ్. అది ఒక బ్రాండు, ఒక మార్గం. అది ఏ మతంలో ఉన్నా అంటే క్రైస్తవ మతం అసలు మతం అనే మాటే తప్పు ప్రియులారా. మతం అనే మాటే తప్పు. మార్గములో ఉన్నాం మనమంతా, మార్గములో ఉన్నాము. క్రీస్తు మార్గములో నడుస్తున్నాము, క్రీస్తు మార్గాన్ని బోధిస్తున్నాము. అనేకుల కొరకు ఆయన చిందించిన నిబంధన రక్తము. ఆయన రక్తములో కడగబడిన వాళ్ళు, ఆయన రక్తములో కడగబడి పాప క్షమాపణ పొంది ఆయన రక్తములో కడుగుబడిన వాళ్ళు ఈరోజు ప్రపంచ నలుమూలు దేశాలలో ఉన్నారు. ఎక్కడ లేరు చెప్పండి క్రైస్తవులు? మన యూట్యూబ్లో ఒక సర్వే చేస్తే అందరికంటే ఎక్కువ జనాభా క్రైస్తవ జనాభా అండి. విస్తరించిపోతుంది, వాళ్ళది విస్తరిస్తుంది. యేసు వారు నేర్పిన మాటలు అనేక మంది నమ్ముతున్నారు అని అనేక మంది హృదయాలలో భయం పుట్టుతుంది. ఈరోజు శాస్త్రవేత్తల్లో కానీ, మతోన్మాదుల్లో కానీ, ఈ మతాన్ని స్థాపించిన వారిలో కానీ అనేకుల్లో భయం, ఆందోళన కలుగుతుంది. అమ్మో, క్రైస్తవులు అనేవాళ్ళు విస్తరించిపోతున్నారు, క్రైస్తవులు అనేవాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నారు అని అనేక మతాల వాళ్ళకి గుండెలో రైలు పరుగులు తీస్తున్నాయి. ఎందుకు అంటే క్రీస్తు స్థాపించినది మతం కాదు, మార్గం. అది నీకైనా నాకైనా ప్రపంచములో బ్రతుకుతున్న మరి ఆరిన నేల మీద బ్రతుకుతున్న మానవ మనుగడున్న మనుషులందరికీ యేసువారి స్థాపించిన మార్గం అందరికీ అప్లై అవుతుంది. అందరూ యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. అందరూ రావాలి. వాళ్ళు క్రైస్తవులైనా, వాళ్ళు ముస్లింలైనా, వాళ్ళు సిక్కులైనా, వాళ్ళు జైనులైనా, వాళ్ళు ఇతర మతస్థులైనా, హేతువాదులైనా, నాస్తికులైనా, ఏ ఒక్కడైనా యేసు దగ్గరికి రావాలి. కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ చివరికి నీకు యేసే దిక్కు అని మాత్రం గ్రహించుకోవాలి. అందరూ స్థాపించినది మతం అయితే క్రీస్తు స్థాపించినది మహా సామ్రాజ్యం. అది మార్గాన్ని స్థాపించాడు ఆయన.
మార్గాన్ని స్థాపించిన ఆయన, ప్రపంచములో మతాలు స్థాపించిన వాళ్ళు ఏ ఒక్కరు మాట్లాడలేని మాట, మతాన్ని స్థాపించిన వారు మాట్లాడలేని మాట, మార్గాన్ని స్థాపించిన ఏకైక వ్యక్తి, శక్తి యేసు వారు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నేనే జీవమును, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఇంకొక మార్గము లేనే లేదంటున్నాడు. అంటే ఎందరో మతాలు స్థాపించారు, కానీ మార్గాన్ని మాత్రం యేసుక్రీస్తు ఒక్కడే స్థాపించాడు. ప్రియులారా, ఆ మాట చదువుకుందాం. ఎంత అద్భుతమైన మాట! యోహాను రాసిన సువార్త, తరచుగా చదువుకుంటున్న మాట, తరచుగా ఆలోచిస్తున్న మాట. 14వ అధ్యాయము 6వ వచనం, 14వ అధ్యాయం 6వ వచనం. అద్భుతమైన మాట. యేసువారు మతాన్ని స్థాపించలేదు, యేసువారు మతాన్ని స్థాపించకుండా మార్గాన్ని స్థాపించాడు, మార్గాన్ని స్థాపించాడు. అందుకే మార్గం గురించి మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా? యేసు నేనే మార్గము. ఏ మతస్థుడు అన్నాడు? ఏ మతాన్ని స్థాపించిన వాడన్నాడు ఈ మాట. మతాన్ని స్థాపించిన వాడు ఈ మాట అనాలి అంటే గుండె ధైర్యం ఉండాలి. ఎందుకంటే వాడు స్థాపించినది మతం. వాడి జనాల కోసము, వాళ్ళ జనాల కోసము పోరాడి ఒక మతాన్ని స్థాపించుకున్నాడు. అయ్యో, నా మతం కుళ్ళిపోకూడదు, నా మతం నాశనం అవ్వకూడదు, నా మతం బ్రతికుండాలి అని. యేసుక్రీస్తు వారు యూదా మతం బ్రతికుండాలి, యూదా మతం గురించి మాట్లాడాలి, యూదా మతం అంతమైపోకూడదు అనుకోలేదు. యేసుక్రీస్తు మాట్లాడుతున్నది యూదా గురించి కాదు, ప్రపంచ దేశాల గురించి, ప్రపంచ మానవాళి గురించి, ప్రపంచ జనాల గురించి మాట్లాడుతున్నాడు. నాట్ ఇన్ యూదా, యూదుల గురించి కాదు. యూదుల గురించి మాట్లాడకుండా జనాల గురించి మాట్లాడుతున్నాడంటే నేనే మార్గం, నేనే మార్గం. ఇంకొకటి, నేనే మార్గము, నేనే సత్యము, సత్యం, నిజం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ మనుషులందరికీ కావలసింది మూడు సూత్రాలు కదా. ఒకటి మార్గం, రెండవది సత్యం, మూడవది జీవం. ఈ మూడు యేసుక్రీస్తు వారిలో నుంచి పుట్టుకొచ్చాయి. మనుషులందరికీ జీవాన్ని ప్రసాదించాలనుకున్నాడు, మనుషులందరికీ సత్యాన్ని తెలియచేయాలనుకున్నాడు, మనుషులందరికీ ఒక మంచి మార్గాన్ని చూపించాలనుకున్నాడు. ఆ మార్గము, ఆ సత్యము, ఆ జీవము ఏ మతస్థుడు పలికాడు చెప్పండి? ఏ మతస్థుని నోటిలో నుంచి వచ్చింది ఈ మాట? ఎవరి నోటిలో నుంచి రాలేదు. ఈ మాట కేవలము మతాన్ని స్థాపించే వాళ్ళలో రాదిది, మార్గాన్ని స్థాపించిన వాళ్ళలో వస్తుంది, మార్గాన్ని స్థాపించే వాళ్ళలో వస్తుంది, ధైర్యమున్న వాళ్ళలో వస్తుంది. యేసుక్రీస్తు వారు మతాన్ని స్థాపించకుండా మార్గాన్ని ఎందుకు స్థాపించాడు అంటే ప్రియులారా, యేసు చేసిన బోధ ఒక మతపరమైన బోధ కాదు. యేసు చేసిన బోధ ఒక మతపరమైన బోధ కాదు. యేసు చేసిన బోధ ఒక వర్గానికి సంబంధించింది కాదు. యేసు చేసిన బోధ ఒక వ్యక్తికి సంబంధించిన కాదు, అనేకులకు సంబంధించినది, అనేకులకు సంబంధించిన బోధ. కాబట్టి అనేకుల కొరకు తన రక్తాన్ని చిందించాడంట. అనేకుల కొరకు తన రక్తాన్ని చిందించాడు, అనేకుల కొరకు తన ప్రాణత్యాగం చేశాడు. అనేకులని ఒక మంచి మార్గములో నడిపించటానికి ఆయన చేసిన త్యాగము అంతా ఇంత కాదు ప్రియులారా. ఎన్నో త్యాగాలు చేశాడు యేసుక్రీస్తు వారు, ఎన్నో త్యాగాలు చేశాడు, ఎంతో సాక్రిఫైస్ చేసుకున్నాడు. మనుషులందరినీ దేవుడి చెంతకు చేర్చాలని మనుషుడుతూ చాలామంది ఆయన మార్గాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన ఏ మార్గములు వెళ్ళినా అదే మార్గములు వెళుతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వెళుతున్నారు. క్షమించండి, లూకా రాసిన సువార్త 20:21. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచున్నావు. లూకా రాసిన సువార్త, క్షమించండి, లూకా రాసిన సువార్త 20:21.
వారు వచ్చి, బోధకుడా నీవు న్యాయముగా మాట్లాడుచు బోధించుచున్నావు, నీవు న్యాయముగా మాట్లాడుచున్నావు, న్యాయముగా బోధించుచున్నావు, నీవు ఎవని యందు మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని, సత్యమునే దేవుని మార్గమును బోధించుచున్నావని. దేవుని మార్గం, ఆ మార్గాన్ని భూమి మీద స్థాపించటానికి, పరలోకపు తండ్రి మార్గాన్ని భూమి మీద స్థాపించటానికి యేసుక్రీస్తు వారు తీసుకున్న నిర్ణయం ప్రియులారా. నేనే మార్గం అన్నాడు. ఆ మార్గం గుండా వచ్చే వాళ్ళందరూ రక్షణ పొందాలి. నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును, నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును. రక్షణ మనిషికి రావాలి అంటే భూమి మీద ఏ నామములో రక్షణ లేదు, యేసు నామములో మాత్రమే రక్షణ. యేసు నామములో మాత్రమే రక్షణ. ఏ నామములో రక్షణ లేదంటున్నాడు బైబిల్లో. అందుకే యేసు వారు స్థాపించినది మతం కాదు అని, మార్గము అని ఎన్నో విషయాలు బైబిల్లో మనకి తెలుస్తున్నాయి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 28వ వచనం, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీవు నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఏమంటున్నాడు? నీవు నాకు జీవ మార్గములను నేర్పితివి. జీవము, మార్గము మనుషులందరికీ నేర్పటానికి యేసుక్రీస్తు వారు వచ్చారంట. జీవమును మార్గమును. ఆ మార్గములో ఉన్న వాళ్ళకి నిత్య జీవం ఉంది, ఆ మార్గములో నడిచిన వాళ్ళకి నిత్య జీవము, పరలోకముంది అని బోధించారు ప్రియులారా. ఒక్కసారి మీరు ఆలోచించండి. యేసు వారు స్థాపించినది, యేసు వారు ప్రారంభించినది ఒక మతం కాదండి. అందరూ మతాన్ని స్థాపించి వెళ్ళారు. యేసు ఒక్కడే మార్గాన్ని స్థాపించాడు. అందరూ మతాన్ని స్థాపించి వెళ్ళిపోయారంటే యేసు మాత్రమే మార్గాన్ని స్థాపించాడు. యూదా మతములో పుట్టాడు. యూదా మతములో పుట్టి యూదా మతాన్ని హైలైట్ చేయకుండా, యూదా మతాన్ని హైలైట్ చేసి ప్రపంచవ్యాప్తముగా విస్తరింపజేయకుండా యేసుక్రీస్తు వారు యూదా మతాన్ని విస్తరింప చేయలేదు. ఏ మతాన్ని చేయలేదు. ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అదే పరలోకానికి వెళ్ళే మార్గం. ఆ మార్గములో ఉన్న వాళ్ళకి నిత్య జీవం, సత్యము, నిత్య జీవం. అనేకులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఆరిన నేల మీద, ఆరిన గడ్డ మీద ఎక్కడ చూసినా అంతా క్రైస్తవులే. ఏ దేశములో చూసినా, ఏ రాష్ట్రములో చూసినా, ఏ ఊర్లో చూసినా, ఎక్కడ చూసినా చర్చులు, క్రైస్తవులు అనేకులు ఉన్నారు. కారణం, యేసువారు స్థాపించినది మతం కాదు, మార్గం. మతము ఒకరోజు కుళ్ళి పట్టిపోతుంది. మతం అనేది ఒక కాగితం లాంటిది, నీళ్ళల్లో పడేసామా పోయింది. మార్గం అనేది కాగితం లాంటిది కాదు, నీళ్ళల్లో కుళ్ళిపోవటానికి. ఎవడో కూల్చేస్తే కూలిపోవటానికి, ఎవడు కించి పడేస్తే కించి పడేయటానికి. ఏమండి, మతం కాదు, యేసు స్థాపించినది మార్గం ప్రియులారా. ఆ మార్గములోకి రావాలే కానీ ఆ మార్గాన్ని చెరపాలని నీకు ఆలోచన రాకూడదు. ఆ మార్గాన్ని చెరిపెయ్యాలన్న ఆలోచన వస్తే నీవు నాశనం అయిపోతావు.
ఎంతోమంది యేసు స్థాపించిన విప్లవాన్ని, ఎంతోమంది యేసు స్థాపించిన మార్గాన్ని నామరూపము చేయాలి అని ఎంతోమంది కంకణం కట్టుకొని, ఎంతోమంది లేచి ఆ మార్గాన్ని నాశనము చేయాలనుకున్నారు. ఏ ఒక్కడి వల్ల కాలేదు. నాశనము చేయాలనుకొని వచ్చిన వాళ్ళే, ఆ మార్గాన్ని నాశనము చేయాలనుకొని వచ్చిన వాళ్ళే అందులో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ దాన్ని తీసివేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎంతోమంది ఆ మార్గాన్ని తీసివేయాలి, ఆ మార్గాన్ని చెరిపేయాలి, ఆ మార్గంలో ఉంటున్న వాళ్ళందరినీ నరికేయాలి, చంపేయాలి, చింపేయాలి అనుకున్నారు. అందులో ప్రధాన పౌలు గారు ఆ మార్గములో ఉంటున్న వారిని అందరినీ చంపేయాలని అధికారుల చేత పత్రాలు పొంది గుర్రాల మీద శరవేగంగా వెళుతున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు దర్శనమిచ్చి యేసుక్రీస్తు వారు పౌలు గారిని ఎంచుకున్నాడో, యూదా మతాన్ని వదిలేసి, వాళ్ళు నమ్ముకున్న మతాన్ని వదిలేసి యేసువారి మార్గాన్ని బోధించటానికి నిలబడ్డాడు. మతాన్ని ఆపేశాడు, మార్గాన్ని ప్రారంభించాడు. యేసువారి మార్గాన్ని బోధించటం, యేసువారి మార్గాన్ని, అందులో ఉంటున్న వాళ్ళని, యూదులనైనా అందులోకి తీసుకొచ్చాడు, బెన్యమీనులైనా అన్యులనైనా అందరినీ, మతాలలో ఉంటున్న వారిని మార్గములోకి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తే పౌలు గారు. అలాంటి పౌలు గారిని దేవుడు చాలా ప్రేమించాడు. నిన్ను ప్రేమిస్తాడు. నీవు పౌలులా బ్రతికితే నిన్ను ప్రేమిస్తాడు, ఒక పేతురులా బ్రతికితే. ఒక్కసారి మీరు ఆలోచించండి. అందరూ స్థాపించింది మతం అయితే, క్రీస్తు మాత్రమే మార్గాన్ని స్థాపించాడు. ఆ మార్గములో నీవుంటే నీకు నిత్య జీవం, ఆ మార్గములో నీవుంటే స్వర్గములో నీవు ఉంటావు, తండ్రి దగ్గర నీవు ఉంటావు, తండ్రితో నిత్యము నివాసం చేస్తావు, నిత్య జీవం కలిగి ఉంటావు. అందుకొకసారి ఆలోచించండి. యేసువారు స్థాపించినది, యేసువారు ప్రారంభించినది మతం కాదు, అది మార్గము అని అనేక మందికి మీరు తెలియచేయాలని కోరుకుంటూ ఈ సమయాన్ని